సో డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు ప్యాసివ్ ఫామ్స్లో ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని తెలుసుకుందాం. సో ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి సంబంధించినటువంటి సెంటెన్సెస్. ఐ హ్యావ్ బీన్ అడ్వైజ్డ్, నాకు సలహా ఇచ్చారు. అయితే ఇక్కడ చూడండి, ఇప్పుడే పూర్తయినటువంటి పని. ఓకే, ఎప్పుడు ఇచ్చారు? ఐ హ్యావ్ బీన్ అడ్వైజ్డ్ అంటే ఇప్పుడే సలహా ఇచ్చారు. ఓకే, వీ హ్యావ్ బీన్ అడ్వైజ్డ్, మాకు సలహా ఇచ్చారు. ఎప్పుడు? ఇప్పుడే, జస్ట్ ఇప్పుడే. ఓకే, యు హ్యావ్ బీన్ అడ్వైజ్డ్, మీకు సలహా ఇచ్చారు. దే హ్యావ్ బీన్ అడ్వైజ్డ్, వారికి సలహా ఇచ్చారు. బాయ్స్ హ్యావ్ బీన్ అడ్వైజ్డ్, బాలురకు సలహా ఇచ్చారు. హీ హ్యాస్ బీన్ అడ్వైజ్డ్, అతనికి సలహా ఇచ్చారు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే, ఇక్కడ అతనికి సలహా ఇచ్చారు అన్నప్పుడు మళ్ళీ అతనికి ఇప్పుడే సలహా ఇచ్చారు అనేది చెప్పనక్కర్లేదు, కానీ అర్థం మాత్రం అదే అవుతుంది. ఓకే, హీ హ్యాస్ బీన్ అడ్వైజ్డ్ అన్నప్పుడు అతనికి సలహా ఇచ్చారు. ఎప్పుడు? జస్ట్ ఇప్పుడే, ఇందాకే జరిగింది ఆ విషయం. ఓకే, సో అలా. నెక్స్ట్ చూద్దాం. షీ హ్యాస్ బీన్ అడ్వైజ్డ్, ఆమెకు సలహా ఇచ్చారు. ఇట్ హ్యాస్ బీన్ అడ్వైజ్డ్, దీనికి సలహా ఇచ్చారు. రామా హ్యాస్ బీన్ అడ్వైజ్డ్, రామునికి సలహా ఇచ్చారు. సీత హ్యాస్ బీన్ అడ్వైజ్డ్, సీతకు సలహా ఇచ్చారు. సో ఇక్కడ చూడండి, షీ అన్నప్పుడు, ఇట్ అన్నప్పుడు రామ సీతకి కూడా హ్యాస్ బీనే వచ్చింది. మళ్ళీ ఇక్కడ హ్యావ్ బీన్ వాడకూడదు, ఎస్ రూల్ తెలుసుగా. సో అది ఇక్కడ వచ్చిన తర్వాత హ్యావ్ ఐ బీన్ అడ్వైజ్డ్, నాకు సలహా ఇచ్చారా? హ్యావ్ వి బీన్ అడ్వైజ్డ్, మాకు సలహా ఇచ్చారా? హ్యావ్ యూ బీన్ అడ్వైజ్డ్, మీకు సలహా ఇచ్చారా? హ్యావ్ దే బీన్ అడ్వైజ్డ్, వారికి సలహా ఇచ్చారా? హ్యావ్ బాయ్స్ బీన్ అడ్వైజ్డ్, బాలురకు సలహా ఇచ్చారా? హ్యాస్ హీ బీన్ అడ్వైజ్డ్, అతనికి సలహా ఇచ్చారా? హ్యాస్ షీ బీన్ అడ్వైజ్డ్, ఆమెకు సలహా ఇచ్చారా? హ్యాస్ ఇట్ బీన్ అడ్వైజ్డ్, దీనికి సలహా ఇచ్చారా? హ్యాస్ రామా బీన్ అడ్వైజ్డ్, రామునికి సలహా ఇచ్చారా? హ్యాస్ సీత బీన్ అడ్వైజ్డ్, సీతకు సలహా ఇచ్చారా? ఐ హ్యావెంట్ బీన్ అడ్వైజ్డ్, నాకు సలహా ఇవ్వలేదు. వీ హ్యావెంట్ బీన్ అడ్వైజ్డ్, మాకు సలహా ఇవ్వలేదు. యూ హ్యావెంట్ బీన్ అడ్వైజ్డ్, మీకు సలహా ఇవ్వలేదు. దే హ్యావెంట్ బీన్ అడ్వైజ్డ్, వారికి సలహా ఇవ్వలేదు. బాయ్స్ హ్యావెంట్ బీన్ అడ్వైజ్డ్, బాలురకు సలహా ఇవ్వలేదు. హీ హ్యాజంట్ బీన్ అడ్వైజ్డ్, అతనికి సలహా ఇవ్వలేదు. షీ హ్యాజంట్ బీన్ అడ్వైజ్డ్, ఆమెకు సలహా ఇవ్వలేదు. ఇట్ హ్యాజంట్ బీన్ అడ్వైజ్డ్, దీనికి సలహా ఇవ్వలేదు. రామా హ్యాజంట్ బీన్ అడ్వైజ్డ్, రామునికి సలహా ఇవ్వలేదు. సీత హ్యాజంట్ బీన్ అడ్వైజ్డ్, సీతకు సలహా ఇవ్వలేదు. హ్యావెంట్ ఐ బీన్ అడ్వైజ్డ్, నాకు సలహా ఇవ్వలేదా? హ్యావెంట్ వి బీన్ అడ్వైజ్డ్, మాకు సలహా ఇవ్వలేదా? హ్యావెంట్ యూ బీన్ అడ్వైజ్డ్, మీకు సలహా ఇవ్వలేదా? హ్యావెంట్ దే బీన్ అడ్వైజ్డ్, వారికి సలహా ఇవ్వలేదా? Haven't boys been advised?
బాలురకు సలహా ఇవ్వలేదా? hasn't he been advised? అతనికి సలహా ఇవ్వలేదా? hasn't she been advised? ఆమెకు సలహా ఇవ్వలేదా? hasn't it been advised? దానికి సలహా ఇవ్వలేదా? hasn't Rama been advised? రామునికి సలహా ఇవ్వలేదా? hasn't Sita been advised? సీతకు సలహా ఇవ్వలేదా? సో ఇలా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి అడ్వైజ్డ్ అనేటువంటి వర్బ్ని మీరు అంటే V3ని మార్చి మీరు ఇంకా రకరకాల పనులకు సంబంధించినటువంటి వాక్యాలను తయారు చేసుకోవచ్చు. ఓకే, సో అలా చేయడం మూలంగా మీకు ఇంత మునుపే చెప్పుకున్నట్లు మీకు ప్రాక్టీస్ అనేది పెరుగుతుంది. అలాగే ఫ్లూయెంట్గా ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఇది ఎంతో తోడ్పడుతుంది. కాబట్టి మీరు వర్బులని మార్చి ఈ వాక్యాలని మళ్ళీ చదివే ప్రయత్నాలు చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్. సో చూసారుగా స్టూడెంట్స్, ఇప్పటి వరకు మీరు చూసింది కేవలం శాంపుల్ వీడియో మాత్రమే. ఇలాంటి ఎంతో వివరణాత్మకమైనటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోలను ఫుల్ కోర్సును మీ సొంతం చేసుకోవడానికి వెంటనే మాకు ఆర్డర్ చేయండి. 6 DVDs ప్యాక్ ప్లస్ ఫ్రీ ఈబుక్స్ కేవలం 1000 రూపాయలకే 6 DVDల ప్యాక్ను వాటితో పాటు ఉచిత ఈబుక్స్ ను మీకు అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మిమ్మల్ని ధారాళంగా ఇంగ్లీష్ లో మాట్లాడించగల ఏకైక కోర్స్ కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్ లో ఫ్లూయెంట్ గా మాట్లాడాలంటే మీకు ఎంతో వివరణతో కూడినటువంటి వీడియోలు అలాగే ఈబుక్స్ అనేవి అవసరం. అలాంటి పూర్తి వీడియో కోర్సుని మీకు త్వరగా ఇంగ్లీష్ నేర్పించగలిగేటువంటి కోర్సుని కేవలం 1000 రూపాయలకే అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్ వారు. మరెందుకు ఆలస్యం, వెంటనే మాకు కాల్ చేయండి. మా నంబర్ 9346780130. మరిన్ని శాంపుల్ వీడియోస్ కై మా వెబ్సైట్ ని చూడండి. మా వెబ్సైట్ www.kveasyenglish.com. వెంటనే ఆర్డర్ చేయండి, ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ లో మాట్లాడండి.